55 ఎకరాలు రొయ్యల చెరువు. ఈ 55 ఎకరాల రొయ్యల చెరువు మీద సంవత్సరానికి రూ. 3,00,00,000 ఆదాయం వస్తుంది. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి సార్. మీకు ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే, లేదు వేరే ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే, లేదు మీకు ఏదైనా మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మేది ఉంటే, మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వాట్సాప్‌కి మీరు హాయ్ అని మెసేజ్ చేయండి. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే, లేదా వేరే ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే, లేదా మీ ప్రాపర్టీస్ ఏదైనా అమ్మాలి అని మీరు అనుకుంటే, ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత నా వాట్సాప్‌కి మీరు మెసేజ్ చేయండి. ఏమని మెసేజ్ చేస్తారు? హాయ్ అని మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. నన్ను మీరు టైం వేస్ట్ చేయనివ్వద్దు. నేను చాలా బిజీగా ఉంటాను. మీరు నన్ను అర్థం చేసుకోగలరు. దయచేసి మీరు నాకు ఫోన్ చేయొద్దు. నా వాట్సాప్‌కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేనే మీకు ఫోన్ చేస్తాను. లేదు అనుకుంటే మీ మెసేజ్‌కి నేను రిప్లై ఇస్తాను. దయచేసి మీరు నాకు ఫోన్ చేయొద్దు. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. పూర్తి వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఈ ల్యాండ్ కొనాలి లేదా మీరు డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. థ్యాంక్ యూ. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్‌కి షేర్ చేశారు సార్. అవును సార్, చేశాను. ఎస్. ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది? 55 ఎకర్స్ సార్. 55 ఎకరాలు. అవును సార్. సార్ 55 ఎకరాలు లేదా విడివిడిగా ఉందా? ఒకే బిట్ సార్. 55 ఎకరాలు ఒకే బిట్ అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే సార్, కొందరు ఫస్ట్ చెప్పడమేమో ఇట్లా ఒకటే బిట్ అని చెప్తారు. తర్వాత ఏం చేస్తారంటే అక్కడ ఇంకో 2 ఎకరాలు వస్తుందండి ఈ ల్యాండ్ పక్కన అట్లా చెప్తారు అన్నమాట. పక్కల అవన్నీ కలిపి చెప్తుంటారు. చెప్తుంటారు. ఎందుకంటే అది కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది మాట, ఇబ్బందిగా ఉంటుంది జనాలకి. అవునవును సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు 55 ఎకర్స్ అన్నారు, ఒక కస్టమర్ వస్తారు, చూసిన తర్వాత సార్ ఇది ఇక్కడ 47 వస్తుంది పక్కన 2 వస్తాయి ఇట్లా అన్నారు అనుకోండి, ఏమై సుబ్రహ్మణ్యం మైండ్ ఉందా లేదా, నేను హైదరాబాద్ నుంచి వచ్చిన బెంగళూరు నుంచి వచ్చిన అంటారు వాళ్ళు. అవునవును. వాళ్ళ చేత మాట అనిపించుకోవడం కరెక్ట్ కాదు కదండి. అవును సార్, కరెక్టే కదా. అందుకని నేను అడుగుతున్నా 55 ఎకరాలు ఒకటే బిట్టు, ఒకే బిట్ సార్. విడివిడిగా అయితే లేదు. లేదు. ఓకే సార్, వెరీ గుడ్. ఈ 55 ఎకరాల్లో ఏమేం పంటలు వేస్తున్నారు సార్? సార్ ఇది ఓన్లీ టోటల్ గా రొయ్యల్ కల్చర్ సార్, రొయ్యల సాగు. ఈ 55 ఎకరాలు మొత్తం రొయ్యలు? రొయ్యల గుంటలే. ఓకే, రొయ్యలు. ఇప్పుడు వీళ్ళు ఓన్ గా వేసుకుంటున్నారా లేకపోతే లీజ్ కి ఇచ్చినారు. ఎంత వస్తుంది సార్ రొయ్య ఇప్పుడు ఈ 55 ఎకరాలకి ఎంత వస్తుంది రెంట్? ఈ ఎకరాకి 30,000 సార్. అంటే సంవత్సరం లెక్కన వస్తుంది, నెలకు లెక్క వస్తుందా? సంవత్సరం లెక్కన ఉంటది. సంవత్సరానికి 30 నుంచి 40,000 అలా ఉంటుంది సార్ రెంట్. సార్ మనము తక్కువ వేసుకుందాం, 30 ఎకరాలు. 50 ఎకరాలు అంటే 5 ముళ్ళ 15, 1,50,00,000. ఎకరాకి 30,000 లెక్కన సార్. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది సార్? 50 ఎకరాలు వేసుకుంటే 5 ముళ్ళు 15 లక్షలే కదా సార్. 15 లక్షలు. ఓకే, అంటే టోటల్ గా 20 లక్షల లోపు వస్తుంది. అంతే సార్. ఓకే, మరి దీనికి వాటర్ ఎట్లా వస్తాయి సార్? వాటర్ ఆల్రెడీ బోర్లు ఉన్నాయి సార్. బోర్లు పక్కన క్రీక్ కూడా ఉంది. క్లీన్ పేడ్ అంటే ఏంటి సార్? సార్ మీరు బోర్లు ఉన్నాయి, తర్వాత ఇంకోటి చెప్పారు క్రీక్ అంటే పక్కన ఇది మామూలుగా సముద్రం దగ్గరే. ఓకే, క్రీక్ కూడా ఉంది. ఓకే, దాని క్రీక్ అంటారు దాన్ని. అవును. ఓకే, బోర్లు ఎన్ని బోర్లు ఉన్నాయి సార్? బోర్లు కరెక్ట్ గా కనుక్కోలేదు సార్ నేను. ఓకే, మీకైతే ఓకే, నో ప్రాబ్లం. బోర్లు అయితే ఉన్నాయి సార్. ఓకే, ఎన్ని ఇంచులు రావచ్చు వాటర్ ఉంటుంది సార్. అది టోటల్ గా ఒక 50 ఇంచులో ఉంటది, 100 ఇంచులో ఉంటాయి. అంటే దగ్గరగా అంటే సార్ మీరు తప్పు చెప్తున్నారు సార్. అంటే ఎన్ని మీరు 2 ఇంచులు 3 ఇంచులు అనేటివే. వెరీ గుడ్. అది ఓకే. సార్ వాటర్ అయితే వస్తున్నాయి. అది కరెక్ట్ గా మనకు ఐడియా లేదు.
ఐడియా లేదు సార్. ఓకే సార్. ఎందుకంటే మనం ఏదైనా ఇంకోటి సార్, ఉన్నది హ్మ్. ఉన్నట్టుగా ఓపెన్‌గా ఉన్నట్టుగానే. చెప్పుకోవాలి. అవును సార్. కరెక్ట్. తెలిస్తే తెలియకపోతే నాకు తెలీదు హ్మ్. సార్ అని చెప్పాలా. వెరీ గుడ్. హ్మ్. సూపర్ హ్మ్. సార్. ఒకటి హ్మ్. హ్మ్. ఇప్పుడు వీళ్ళైతే లీజుకి ఇచ్చున్నారు. అవును సార్. ఆ చుట్టుపక్కన ఈ ఇప్పుడు ఈ 55 ఎకరాల రొయ్యల చెరువుకి హ్మ్. ఈ చుట్టుపక్కన ఏమేం పంటలు వేసుంటారు ఎక్కువ? పంటలంటే సార్ ఎక్కువ కల్చరే ఉంది సార్. రొయ్యల గుంటలే ఉన్నాయి. ఓకే. ఈ చుట్టుపక్కల మొత్తం గూడా రొయ్యల కుంటలే. తర్వాతేందంటే జామ ఆయిల్ కొంచెం ఉంది. అంటే వ్యవసాయం చేసేది తక్కువ. వ్యవసాయం తక్కువ. ప్రెజెంట్ ఇప్పుడు జామ ఆయిలు, తర్వాత ఇది మామూలుగా వేరుశెనగ, ఆ! పుచ్చకాయలు హ్మ్. అవేసున్నారు. హ్మ్. దానికి బ్యాక్ సైడ్ వచ్చి మామూలుగా మనం బట్టలకి డై ఏస్తాం కదా సార్! ఆ! ఆ చిన్న ప్లాంట్ అది కంపెనీ కూడా ఒకటి పెట్టున్నారక్కడ. ఓకే. కంపెనీ పెట్టినారు. ఓకే. హ్మ్. ఇది ఇంకోటేందమంటే సార్ ఇది హ్మ్. తమ్మినపట్నం, చిల్లకూరు మండలం తమ్మినపట్నం నుంచి హ్మ్. చెన్నై కారిడార్ అవుతుంది సార్. ఓకే. క్రిస్ సిటీ ఇప్పుడు ఆల్రెడీ వర్కులు కూడా జరుగుతున్నాయి. ఓకే. సో, ఇదేందంటే దగ్గరగా నియర్ బై సీ మౌత్ సార్ ఇది. ఓకే. నేను చెప్పే సైట్ నియర్ బై సీ మౌత్ ఒక 1 ½ కిలోమీటర్ అంతే. అంటే ఏంటి సార్ సీమండ్ అంటే? ఆ! అంటే సముద్రంకి దగ్గరగా ఉంది సార్ ఇది. సీ ఓకే. మౌత్ ఆ! దగ్గరగా సముద్రానికి దగ్గరగా అంతే. ఓకే. ఆ! నియర్ బై ఒక 1 కిలోమీటర్ అంతే. 1 కిలోమీటర్, 1 ½ కిలోమీటర్. ఓకే. ఆ! సో, ఫ్యూచర్‌లో ఎవరైనా సరే ఈ సైట్ గాని తీసుకుంటే హ్మ్. వాళ్ళు రిసార్ట్స్ కట్టుకున్నా గాని మంచి అమౌంట్ ఇన్‌కమ్ అయితే ఉంటది వాళ్ళకి. ఓకే. రిసార్ట్స్ వెరీ గుడ్. పరంగా గాని అట్లా గాని. హ్మ్. అది ఇం సార్. ఇంకా బెనిఫిట్స్ ఏమేమున్నాయి సార్ ఈ ల్యాండ్‌కి? బెనిఫిట్స్ అంటే సార్ ఇప్పుడు వాళ్ళు అమౌంట్‌లు పెట్టుకొని రిసార్ట్స్ అట్లా చేసుకుంటే మంచి ఇన్‌కమ్ ఉంటది ఓకే. ఫ్యూచర్‌లో. లేదు కల్చర్ పరంగానే చేసుకోవచ్చు. ఓకే. మనం రెంట్‌కిచ్చుకున్నా ఇబ్బందేం లేదు. లీజ్‌కిచ్చుకున్నా ఇబ్బంది లేదు. లీజ్‌కిచ్చుకున్నా ఇబ్బంది లేదు. ఓన్‌గా కల్చర్ చేసుకున్నా కూడా వాళ్ళు ఓన్‌గా కొంచెం దాంట్లో ఆ! అనుభవం ఉండి ఓన్‌గా చేసుకున్నా ఇబ్బందేం లేదు. ఇబ్బంది లేదు. ఓకే. వెరీ గుడ్. సూపర్. సార్ ఇప్పుడు అది. టోటల్‌గా హ్మ్. ఈ ల్యాండ్‌కి ఏ మండలాలు దగ్గరొస్తున్నాయి? ఒక 10 మండలాలు చెప్పండి దగ్గరలో. సార్ ఇదొచ్చి వాకాడు మండలం సార్ ఇది ల్యాండు. ఓకాడ మండలం. నెక్స్ట్ కోట మండలం. వాకాడ మండలం నుంచి ఎన్ని కిలోమీటరొస్తది? వాకాడు మండలం నుంచి కరెక్ట్‌గా సార్ అది దుగరాజుపట్నం ఒక 5 ఒక 7 టోటల్‌గా ఒక 10 కిలోమీటర్ల లోపల వస్తది సార్. ఓకే. ఒక నెక్స్ట్. 7, 8 కిలోమీటర్లొస్తది. ఓకే. నెక్స్ట్ సార్? సార్ అక్కడి నుంచి మనం ఇట్లా బ్యాక్ వచ్చేస్తే కోట మండలం. 2. ఆ వాకాడులో నుంచి మళ్ళీ ఇట్లా సౌత్‌కెళ్తే చిట్టమూరు మండలం. ఆ! సార్ 3 మండలాలు టచ్ అవుతాయి సార్ అక్కడ. ఓకే. ఈ 3 మండలాల నుంచి ఈ ల్యాండ్‌కి ఎంత దగ్గరలో ఉంటది? ద ఈ ఇప్పుడు ల్యాండ్‌కి ఎన్ని కిలోమీటర్లు ఉంటది? ఈ 3 మండలాల నుంచి? సార్ కోట నుంచి అంటే ఆ! కోట నుంచి ఒక 15 కిలోమీటర్లు. ఓకే. అట్లా వాకాడ్ నుంచి అయితే 10 కిలోమీటర్లు. ఆ! అట్లా చిట్టమూరు నుంచి అంటే హ్మ్. అది ఒక 20 కిలోమీటర్లు వస్తది. ఓకే. 20, 15 ఒక 7, 8 కిలోమీటర్లు అంతే సార్ అట్లా వస్తది. ఓకే. నెల్లూరు నుంచి ఈ ల్యాండ్‌కి ఎన్ని కిలోమీటరొస్తది? నెల్లూరు నుంచి అంటే ఇదొక 35, అదొక 35, 70 కిలోమీటర్లు వస్తది సార్. 70 కిలోమీటరొస్తది. అవును సార్. సో, ఈ ల్యాండ్‌కి ఏ సిటీ దగ్గరుంది? సిటీ పరంగా అనుకుంటే గూడూరు సార్. గూడూరు. గూడూరు నుంచి ఈ ల్యాండ్‌కి ఎన్ని కిలోమీటరొస్తది? 42 కిలోమీటర్లు. గూడూరు నుంచి 45. 42. 42. హ్మ్. ఇంగా ఏమేమున్నాయి సిటీలు దగ్గరలో? సిటీలంటే హ్మ్. నాయుడుపేట. నాయుడుపేట ఎన్ని కిలోమీటరొస్తది? నాయుడుపేట సేమ్ అదే డిస్టెన్స్ వస్తది సార్. 40 42. వస్తది. 40, 40, 40. ఇంగా 40, నెక్స్ట్ సార్? 45 వస్తది. ఇంగా నెక్స్ట్? తర్వాత నెక్స్ట్ నెల్లూరు సార్. నెల్లూరు 72 వస్తదా? 75, 72 అట్లా వస్తది. ఓకే. చెన్నై ఎన్ని కిలోమీటరొస్తది చెన్నై? చెన్నై వచ్చి ఇదొక 100, ఇదొక 25 మొత్తం ఒక 140 కిలోమీటర్లు వస్తది సార్. చెన్నై 140 కిలోమీటరొస్తుంది. అవును సార్. ఇప్పుడు ఈ రొయ్యల చెరువు అనేది ఫస్ట్ నుంచి రొయ్యల చెరువు ఉందా? లేదా మధ్యలో వీళ్ళు మార్చారా? ఫస్ట్ నుంచి రొయ్యల గుంటలే సార్ అవి. ఫస్ట్ నుంచి వీళ్ళు కొన్నారా? హ్మ్. ఈ ల్యాండ్ ఈ పిత్రాజితమా వీళ్ళు? వీళ్ళు కొన్న ల్యాండ్ సార్ ఇవి. వీళ్ళు కొని ఉదాహరణకి ఎన్ని సంవత్సరాలవుతుంది? అయిపోంటాయి సార్ ఒక 30 ఇయర్స్ అట్లా అయ్యుంటది. 30 25. సంవత్సరాలవుతుంది. 20, 25 అట్లా అయ్యుంటది సార్. 20, 25 నుంచి 30 లోపు ఉంది. అవును సార్. ఓకే. ఈ ల్యాండ్‌కి చుట్టూ ఫెన్సింగ్ ఉందా? చుట్టూ ఫెన్సింగ్ ఉంది సార్. ఇది మెయిన్ రోడ్ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తది? మెయిన్ రోడ్ అంటే మనకు ఎక్కడి నుంచి తార్ మెయిన్ రోడ్ రోడ్ సార్? తార్ రోడ్ నుంచి ఎంత దూరం వస్తది? సార్ టోటల్ తార్ రోడ్డే సార్ అది. టోటల్‌గా తార్ రోడ్ ఫేసింగు. టోటల్‌గా తార్ రోడ్ ఫేసింగ్. మనకి ఎక్కడ మీరు ఇప్పుడు హైవే నుంచి హ్మ్. మనం స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు మొత్తం తార్ రోడ్డే. ఎక్కడ ఓకే. కట్టవలసిన అవసరం తార్ లేదు. తార్ రోడ్డు ఎంత దూరం ఉంటది? ఒక కిలోమీటర్ ఉంటదా? అర కిలోమీటర్ ఉంటదా? ఎంత దూరం ఉంటది తార్ రోడ్డు?
అంటే ఎట్లా సార్ దుగరాజపట్నం నుంచా? ఆహా! నేను అంటే తార్ రోడ్ వెడల్పు. వెడల్పా? ఆ! 30 ఫేసింగ్ ఫీట్ తార్ రోడ్ ఫేసింగు. అది 30 ఫీట్స్ రోడ్ అనుకుంటా సార్. 30 ఫీట్స్ అయ్యయ్యో! రోడ్. ఫేసింగ్ ఇది ఎంత దూరం? 500 మీటర్ ఉంటదా? కిలోమీటర్ ఉంటదా? ఎంత ఎంత దూరం ఉంటది? అంటే ఎట్లా సార్? అంటే సైట్‌లోకే మీరడిగేది? ఇప్పుడు ఇప్పుడు తార్ రోడ్ ఫేసింగ్ అన్నారు కదా సార్! అవును. తార్ రోడ్ పొడుగు ఎంత దూరం ఉంది సార్ అంటున్నాను ఈ ల్యాండ్‌కి? ల్యాండ్‌కి పొడుగేంది సార్? నాకర్థం కాలేదు సార్. అయ్యో! తార్ రోడ్ పొడుగండి. వెడల్పు ఎంతుంది సార్? రోడ్డు వెడల్పు కాదు. ఆ! మాములు ఫేసింగ్ సార్. ఫేసింగ్ ఎంతుంది? ఫేసింగ్ 1 కిలోమీటర్ ఉంటది సార్. అది సార్ నేనేది ఫేసింగ్ సార్. రోడ్డు ఫేసింగ్ ఓకే. ఎంతుంది ఓకే. సార్ అంటున్నాను. రోడ్డు ఫేసింగ్ కిలోమీటర్ ఉంటది. ఆ! ఆ! ఓకే. ఆ! రోడ్ అనేది ఇప్పుడు అది ఆర్ఎంబీ రోడ్డు. ఆర్ఎంబీ రోడ్డు. ఆర్ఎంబీ రోడ్ అనేది 25 అడుగుల రోడ్డు ఉంటది. అది వేరే విషయం. ఓకే. ఓకేనా? నేను ఆ! చెప్పేది రోడ్డు ఫేసింగ్ ఎంత సార్ అంటే కిలోమీటర్ ఉంటది. ఓకే. అవును సార్. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది. ఉంది సార్. ఫినిషింగ్ ఉంది. లోపల వాచ్‌మెన్‌లు ఉంటానికి, ఓనర్‌లు ఉంటానికి ఏమైనా షెడ్‌లు ఉన్నాయా? పెద్ద బిల్డింగే ఉంది సార్. ఒక 40 అంకణంలో బిల్డింగ్ ఉంది. ఓకే. 40 అంకణాల్లో బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ ప్రస్తుతానికి అక్కడే వాళ్ళు వర్కులు చేసుకుంటున్నారు. అంటే మోటార్లు రివైండింగ్ వర్కులు అవన్నీ ఆడే చేసుకుంటున్నారు. అంటే ఆ సైట్‌కి సంబంధించిన వర్క్ అంతా ఆడే చేసుకుంటారనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు అది రీసెంట్‌గా కట్టారా? ఓల్డ్‌గా కట్టిందా అది బిల్డింగ్ అది? కూడా ఓల్డే సార్. ఓల్డే. అది అది ఒక కూడా ఓల్డ్ కట్టారు. ఆ! అంటే ఓనర్స్, లేబర్స్ మొత్తం అక్కడే ఉంటారు. అంటే లేబర్స్, ఫీడ్ బాయ్లు వాళ్ళు సెపరేట్‌గా ఏందంటే గుంటల దగ్గర సెపరేట్‌గా ఏసుకుంటారు వాళ్ళు మామూలుగా సాలల్లాగా. ఆ! వీళ్ళు ఓనర్స్ వచ్చినప్పుడు ఉండడానికి ఈ బిల్డింగ్ ఉంటది. ఓకే. బిల్డింగ్ ఉంటుంది. సూపర్వైజర్ సూపర్వైజర్‌లు వాళ్ళు ఉండడానికి ఆ బిల్డింగ్‌లో ఇచ్చేసుకుంటారు. ఓకే. టోటల్‌గా ఈ ల్యాండ్ ఏ నియోజకవర్గం వస్తుంది? నియోజకవర్గం? గూడూరు సార్. గూడూరు నియోజకవర్గం. అవును సార్. ఇప్పుడు ఈ ఈ హైవే నుంచి ఈ ల్యాండ్‌కి ఎంత దూరం ఉంటది? హైవే ఇప్పుడు నెల్లూరు టు చెన్నై హైవే ఉంది గదా! అవును సార్. ఆ హైవే నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటది ఈ ల్యాండ్ కాడికి? 35 కిలోమీటర్స్ సార్. హైవేకి. అవును సార్. ఓకే. హైవేకి 35 కిలోమీటర్లు. అవును సార్. ఓకే. ఈ ల్యాండ్‌కి ఈ హ్మ్. విలేజ్‌ల పేర్లు దగ్గరగా ఈ ల్యాండ్‌కి దగ్గరలో విలేజ్ పేర్లు చెప్పగలవా? చెప్తాను సార్. చెప్పండి. ఫస్ట్ దుగరాజపట్నం. ఆ! అవి ఆ ల్యాండ్ ఉండేది. ఆ! దాని ముందు వచ్చి కొండూరుపాలెం. ఓకే. తర్వాత దుగరాజపట్నం దాటి వచ్చిన తర్వాత వావిలిపాలెం. ఆ! వావిలిపాలెంలో నుంచి మళ్ళీ కొండూరు, నెక్స్ట్. తూపిలిపాలెం, హ్మ్. మళ్ళీ ఇట్లా సౌత్‌కొస్తే తిరుమూరు, హ్మ్. తర్వాత మళ్ళీ బ్యాకొస్తే కోడివాక, హ్మ్. తర్వాత ఆ సరౌండింగ్స్‌లోనే అంటే ఈ తూపిలిపాలెం ఆ పక్క ఇంకా అందలమాల, హ్మ్. తర్వాత కోడివాక దాటి ఇట్లా మళ్ళీ వెనక్కొస్తే సిద్దుగుంటపాలెం, హ్మ్. తర్వాత సాయిబులపాలెం, సిద్దుగుంటపాలెం, వాకాడుకొచ్చేస్తాం. ఓకే. వాకాడు వెరీ గుడ్. ఇది హ్మ్. ఏ మండలం కిందొస్తుంది ఈ ల్యాండు? వాకాడు మండల్ సార్. వాకాడు మండలమే వస్తుంది. అవును ఓకే. సార్. ఏ విలేజ్ కిందొస్తుంది ల్యాండు? దూరాజపట్నం కిందే వస్తుంది సార్. దూరాజపట్నం. ఏ జిల్లా హ్మ్. వస్తుంది? ఉమ్మడి జిల్లా సార్. నెల్లూరు, తిరుపతి ఉమ్మడి జిల్లా. అంటే ఒకప్పుడు నెల్లూరు జిల్లా. ఇప్పుడు తిరుపతి. ఇప్పుడు ప్రెజెంట్ తిరుపతి జిల్లా. అవును సార్. ఓకే. ఈ ల్యాండ్‌కి తిరుపతికి ఎన్ని కిలోమీటర్ ఉంటది? ల్యాండ్‌కి తిరుపతికే ఇదొక 40 ఇదొక 70 ఒక 110 ఉంటది సార్. 110 కిలోమీటర్ అంతేనా? అంతే సార్. ఓకే. 110 కిలోమీటర్లు తిరుపతి, నెల్లూరు చెలుపు 70 కిలోమీటర్లు. అవును సార్. అవును సార్. గూడూరు చెలుపు 40. అంతే సార్. ఓకే. వెరీ గుడ్. సో, టోటల్‌గా సార్. ఈ సాయిల్ ఎలా ఉంటది? నేల సాయిలు? శాండీ సాయిల్ సార్. అంటే ఇసుక ఉంటది కదా సార్. మొత్తం ఇసుక నేల. ఇసుక నేల. ఓకే. 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 మొత్తం ఇసుక నేల. అవును సార్. ఓకే. ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? సార్ వాళ్ళు 11 చెప్తున్నారు సార్. 11 నెగోషియబుల్లా? ఫైనల్ రేటా? నెగోషియబుల్. ఓకే. నెగోషియబుల్ 11 చెప్తున్నారు. నెగోషియబుల్. అవును సార్. ఓకే. నంబర్ 1. సార్ ఇప్పుడు ఇది మనం చేసుకుంటే ఇన్‌కమ్ ఎంత రావచ్చు సంవత్సరానికి ఆదాయం మీ ఐడియా ప్రకారం? అంటే రొయ్యల గుంటలు చేసుకుంటే ఆ! సార్. 55 ఎకరాలు మనం గాని చేసుకుంటే హ్మ్. మీ ఐడియా ప్రకారం ఎంత రావచ్చు మనకి ఆదాయం సంవత్సరానికి? సార్ రొయ్యల గుంటలు మనమే చేసి కల్చర్ బాగొచ్చిందంటే హ్మ్. 55 ఎకరాలంటే ఇంచుమించుగా అట్‌లీస్ట్ అనుకున్నా కాడ కల్చర్ బాగొచ్చిన సిట్యుయేషన్‌లో రేట్లు బాగుంటే ఆ! ఒక 3,00,00,000 దాకా వస్తది సార్. ఓకే. సంవత్సరానికి 3,00,00,000 వరకు రావచ్చు. అవును మనం సార్. చేసుకుంటే. సో, హ్మ్. మనకన్నా గూడా రొయ్యల కుంటలు చేసుకునే వాళ్ళకైతే మంచి అనుభవం ఒక ఐడియా ఉంటది. అనుభవం ఉంటది. అవునవును సార్. అవును ఎందుకంటే సార్. మీరు చేయలేదు, నేను చేయలేదు గాబట్టి హ్మ్. హ్మ్. వాళ్ళు మేము చేసే ఆల్రెడీ వాళ్ళకి
చెప్పండి. నేను ఆల్రెడీ ఆ ఫీల్డ్ టెక్నీషియన్ సార్. నేను ఏరియా మేనేజర్ వర్క్ చేస్తున్నాను రేలుగుంటలో. అచ్చచ్చ! మీకు ఆల్రెడీ అనుభవం ఉంది దాంట్లో. అనుభవం ఉంది. నేను 12 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్‌లోనే ఉన్నాను. అచ్చచ్చ! ఓకే. ఓకే. ఓకే సార్. ఆహా! ఓకే. ఆ! అది సార్. సో, మీ ఎస్టిమేట్ ప్రకారం అయితే మటుకు ఈ 55 ఎకరాలకి సంవత్సరానికి 3,00,00,000 అయితే వస్తాయి. ఈజీగా వస్తుంది సార్. ఖర్చులు ఈజీగా వస్తాయి. బాగున్నాయి. హ్మ్. ఖర్చులు పోంగా. అవును సార్. అంటే అప్పుడు దాదాపు ఒక 20,00,000 మనము 20,00,000 లోపు మనం వాళ్ళకి లీజుకి ఇచ్చినా మిగతా హ్మ్. డబ్బులు మనకు వస్తాయి. అవును సార్. అంతేగా సార్? అవును సార్. అన్ లీజ్‌కిస్తే అంటే లీజ్ వాళ్ళు చేసుకుంటారింకా. ఆహా! ఓకే. మనం సొంతంగా పెట్టుబడి పెట్టుకొని మనం గాని కల్చర్ చేసుకుంటే, హ్మ్. మన టైం బాగుండి, కల్చర్ బాగొచ్చి, రేట్లంతా బాగున్నాయంటే హ్మ్. మనకు ప్రాఫిటబులే సార్. పెట్టుబడి ఎంత అవుతుంది సార్ ఈ 55 ఎకరాలకి? 75 ఎకరాల కంటే సార్ ప్రెజెంట్ ఇప్పుడు ఎక్కువ టైగర్‌లో పోతున్నారు. ఆ! టైగర్‌లంటే ఎకరాకొక 5,00,000 అవుతుంది సార్. ఎకరానికి 5,00,000. హ్మ్. 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 ఓకే. ఎకరాకొక 5,00,000 అవుతుంది. ఆ! ఇంకా 55 ఇంటూ ఒక 5,00,000 ఆ! అంటే యావరేజ్‌గా మనం ఇంక మెయింటెనెన్స్, డీజిల్, పవర్, లేబర్ ఇవన్నీ ఎత్తుకుంటే ఒక 6,00,000 ఏసుకోవచ్చు సార్. హ్మ్. ఎకరానికి. హ్మ్. 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 ఓకే. దాని ప్రకారం మనం ఓకే. 55 ఇంటూ ఒక 6,00,000 దాని ప్రకారం ఇట్లా సెట్ చేస్తే హ్మ్. ఇంచుమించుగా ఎంత అవుతుంది సార్? 55 ఎకరాలు అంటే దాంట్లో ఒక 20 ఎకరాల కన్వర్షన్ కూడా అయ్యుండదు సార్. మనం ఫస్ట్ చెప్పలేదు మీకు. 20 ఎకరాలు కన్వర్షన్ కూడా అయిపోయుండదు. అంటే? కన్వర్షన్ అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ పరంగా ఏమన్నా చేయాలంటే కన్వర్షన్ చేయాలి కదా సార్ ల్యాండు. అవును. అవును. అందుకోసం ఏందంటే మనం ఏమన్నా ఫ్యాక్టరీ పెట్టుకోవాలనుకున్నా కన్వర్షన్ చేసుంది. చేసుంది. 20 ఎకరాల కన్వర్షన్. చేసుంటే మంచిదే గదా ఇంకా? మంచిదే కదా సార్. ఓకే. ఈ కొన్నా వాళ్ళకి బెనిఫిట్ అన్నమాట. ఓకే. ఈ ల్యాండ్‌కి సముద్రం ఏమైనా ఉందా దగ్గరలో? అదే సార్ 1½ కిలోమీటర్‌లో ఉంది. 1 1.5 కిలోమీటర్. వన్ హ్మ్. హ్మ్. వన్ ఈ ల్యాండ్‌కి 1 కిలోమీటర్ సముద్రం ఉంది. అవును సార్. అవును ఆ సార్. సముద్రం పేరేంటి సార్? సముద్రం సముద్రానికి ఇది పేర్లుంటాయి గదా! హ్మ్. సరే పేరు లేదు. మనకు సార్ ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తుంది కదా టోటల్‌గా కోస్టల్ ఏరియా. ఆ! ఆ సముద్రమే సార్ అది కరెక్ట్‌గా ఓకే పేరంటే. సార్. ఆ సముద్రం ఉన్న విలేజ్ పేరేంటి? అక్కడ 2 ఉన్నాయి సార్. కొండూరుపాలెం ఒకటి, కొండూరుపాలెం. ఓకే. నెక్స్ట్ సార్? అంజలీపురం. అంజలీపురం. హ్మ్. 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 ఓకే. అట్లా ఉన్నాయి సార్. సో, ఈ 2 పేరు విలేజ్ పేరు చెప్తే సముద్రం ఉంటదక్కడ. అవును సార్. అవును అంతే సార్. గదా! అవును సార్. ఓకే. ఒక ఎకరం 11,00,000 చెప్తున్నారు. కూర్చుంటే నెగోషియబుల్ ఉంటది. అవును సార్. ఇది ఓకే. బంగాళాఖాతం అనుకుంటా సార్. బంగాళాఖాతం ఇదవుతది అనుకుంటా. ఓకే. 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 హ్మ్. సో, ఓకే సార్. మీ వాల్యుబుల్ టైమ్‌ని నాకు కేటాయించినందుకు హ్మ్. ఓకే. థాంక్ ఓకే యూ. సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ ఓకే. నైట్ ఓకే. సార్. గుడ్ నైట్. ఓకే. థాంక్ యూ. గుడ్ నైట్ బై. సార్. హ్మ్. హ్మ్.